అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎట్లా అనేది మీకు ఈ వీడియోలో తెలియజేశాను చూడండి. నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా, ఏమి ఎట్లా అనేది క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తాను. సో, ప్రస్తుతానికి అంటే స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎట్లా అనేది మీకు ఈ వీడియోలో తెలియజేశాను. తర్వాత ములకల్చీరు మార్కెట్ 6-50 రూపాయల వరకు మార్కెట్ జరిగింది. పర్లేదు, కొంచెం స్పీడ్గానే జరిగింది ములకల్చీరు మార్కెట్ వచ్చేసి. ఇంక అంగల్లో అయితే క్యాన్ పిఎస్ఆర్ మండిలో తర్వాత 800 రూపాయల వరకు మార్కెట్ అయితే జరిగింది. మార్కెట్ కొంచెం పర్లేదు, ఈవెన్ అంగళ్ళు మార్కెట్ కానివ్వండి, అలాగే ములకల్చీరు మార్కెట్లు కానివ్వండి, కొంచెం పర్లేదు, బాగానే జరిగింది మార్కెట్లు నిన్న సాయంత్రం మార్కెట్లు అయితే. ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా టీవీఎస్ అలాగే కేచిన్ ఈ లైన్ మాట్లాడుకుంటే, ఈ లైన్లో దిగుమతి తగ్గింది వచ్చేసి. ఈ లైన్లో దాదాపు 10-15% మేర దిగుమతి తగ్గింది ఈ లైన్లో. మరి ఎందుకు తగ్గింది, ఏమే ఎట్లా అనేది చూడాలా. సో, ఈ లైన్లో అయితే దిగుమతి అయితే తగ్గింది. అలాగే ఆ పక్క వెంకటేశ్వర మండి లైన్ మాట్లాడుకున్నా కూడా ఈ లైన్లో కూడా దిగుమతి దాదాపు 10% మేర తగ్గింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే ఒక 20-25% మేర దిగుమతి అయితే ప్రస్తుతానికి తగ్గింది. నేను 6 గంటల వరకు వచ్చిన స్టాక్ ప్రకారం మాత్రం మారుతున్నాను. ఈ తర్వాత ఏమన్నా వచ్చింటే చెప్పలేము. ప్రస్తుతానికైతే ఒక 20-25% మేర దిగుమతి తగ్గింది. మరి ఈ తర్వాత ఏమన్నా స్టాక్ వచ్చింటే ఒక 20%కి వచ్చింటుంది. ఓవరాల్గా తక్కువే ఈరోజు దిగుమతి. నేటితో పోల్చుకుంటే ఒక 10-15 ఒక 20% మేర దిగుమతి తక్కువగానే వచ్చింది ఈరోజు. అంటే దిగుమతి తగ్గింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయో చూడాలి. నిన్న కూడా లాస్ట్ వరకు ఈవెన్ కేజీఎన్ మండి లైన్ వరకు కూడా లాస్ట్ మండి వరకు కూడా మార్కెట్ క్లాస్ అంతా నిన్న 3.70, 3.80, 400, 4.10, 4.20, 4.30, 4.40 రూపాయల వరకు కూడా కేజీఎన్ మండి లైన్లో చూసినాం మనం కూడా వచ్చేసి. చాలా లాట్లు అయితే పోయినాయి. యావరేజ్గా నిన్న కూడా వేలంపాట్లు ఫాస్ట్గానే జరిగాయి. ఇంక ఈరోజు కూడా అదే రేట్లే మెయింటైన్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటే చూడాలా. మీకు ఎవరికైనా తక్షణంగా అలాగే లోలో మీరు బుకింగ్ చేసుకోవాలంటే మాత్రం ప్రజెంట్ మీకు ఈ బుకింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. పైన స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి కదా, కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ బుక్ చేసుకోవాలనుకుంటే పైన నెంబర్లు ఉన్నాయి కదా, ప్రతి రేక్ ఆర్టీసీ నవ్వుతో అవైలబుల్గా ఉన్నాయండి.